అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. శుభ సాయంత్రం. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం అతడు ఆమె ఓ జ్ఞాపకం. ఈ అద్భుతమైన అందమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు సమీక్ష చేసి అత్యుత్తమ కవితలుగా ఇచ్చిన వారితో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది. ఎందుకంటే ఓ అద్భుతమైన అంశం కదా, అతడు ఆమె ఓ జ్ఞాపకం. ఇలాంటి అందమైన అంశంతో కవులు కవయిత్రులు తమ కవితలతో విచ్చేసి కార్యక్రమాన్ని ఆద్యంతం అలరిస్తారు. అలాగే మీరు ఆస్వాదిస్తారని భావిస్తాను. మన నేటి కవితకి మార్గదర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కవులకు కవయిత్రులకు స్వాగతం పలుకుదాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం. శీర్షిక తీయని జ్ఞాపకం. అతడు ఆమెల కలయిక శరీరబంధం ఒక్కటే కాదు, ప్రేమ కూడికలు, మనసులు ఇచ్చిపుచ్చుకోవడాలు, రోజు రోజుకు పెరిగే అనుభూతులు దర్శనమిస్తాయి గుణకారాల్లా. అవి తీయని ప్రవాహాల జ్ఞాపకాల ప్రవాహాలు. పెత్తనాలు ఎప్పటికప్పుడు తీసివేస్తుంటే ఒకరిని మరొకరు కంటి అద్దంలో చూసుకోవడం, అర్థం చేసుకోవడం, అనుభవంలోకి తెచ్చుకోవడం, చూపుకు ముళ్ళు గుచ్చకుండా చేసుకోవడం, గుసగుసలగే కాదు గుణాలకు ప్రాధాన్యత, నమ్మకాలను నిలువెత్తు శిల్పంలా నిలపడం, పట్టుతప్పి పడిపోకుండా చూసుకోవడం. అర్థవంతమైన జీవితం అందరికీ ఆదర్శం. సహజీవనమైతే త్యాగాల పునాదులు పదిలపరుచుకోవాలి. అహం పెన్సిల్ ఎప్పటికప్పుడు చెక్కుకోవాలి. సమానత్వం గిల్లి కజ్జాలు వదిలి సహకరించుకోవాలి సరదాగా. జారుడు బండ మాటలు జారకుండా, మూన్నాళ్ల ముచ్చట కాకుండా నిలిచిపోవాలి ముద్దు ముచ్చటగా. అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకంగా మిగులాలంటే స్నేహం చప్పట్లు మోగాలి, పల్లవి పాటకు జత కుదరాలి, అనుబంధం అపురూపంగా ప్రేమ కట్టించుకోవాలి. అతడు ఆమె అర్థవంతమైన జీవితం రేపటి సృష్టికి మూలం, దాచుకొని ప్రేమగా చూసుకోవాల్సిన డైరీ. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి, హస్తినాపురం, హైదరాబాద్. నేటి కవిత అంశము అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం అనే అంశానికి నా కవిత శీర్షిక అనురాగ బంధం. ఆమెతోనే అతడు, అతనిలోనే ఆమె, ఇద్దరు ఒక నాణేనికి రెండు బొమ్మలు. ఏ ఒక్కటి లేకున్నా విలువేది? అప్పుడే కదా నాణానికి విలువ. ఏ ఒక్కటి లేకున్నా విలువేది? అప్పుడే కదా నాణానికి విలువ. భార్యాభర్తలు విడదీయలేని అనుబంధం. ఒకరు లేకున్నా శూన్యం. చంద్రునికి వెన్నెల, పువ్వుకు తావి, అవినాభావ సంబంధం. శివానితోనే శివుడు, సీతా వెంటే రాముడు, రాధాకృష్ణుల బంధం అదో మధుర భావన. అర్ధనారీశ్వరుడు, విష్ణు హృదయ నివాసి లక్ష్మి, జివ్వపై కొలువైన వాణి. అతడు ఆమె, ఆ తనువు, ఆ తలుపు, తనువును తనుపు తనివి తీరా. అనురాగబంధం ఆత్మీయ సంబంధం, పూచిన సుమాలు మధురం, మరపులేని బంధం ఆనంద నిలయం. అలలేని నీరు లేదు, అతడు లేక ఆమె, ఆమె లేక అతడు. అయస్కాంతమే అంతం వరకు, సగం సగం పూర్ణత్వం. నిండు పున్నమి చంద్రుని చల్లని కిరణాల జిలుగులు, సగం సగం పూర్ణత్వం. నిండు పున్నమి చంద్రుని చల్లని కిరణాల జిలుగులు. మీ డాక్టర్ చీదళ్ళ సీతాలక్ష్మి. నమస్కారం. నా పేరు కరిమల్లేశ్వరి. అంశం అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం. శీర్షిక అనుభవమే. ఆమె చూపుల బాణం తగిలి మరులు గొలిపింది, మునివేళ్ల ముగ్గులతో మదిలో మెరుగులు దిద్దుతూ. మంత్రించిందో ఏమో ఆ రూపం, రోజు వేధిస్తుంది ప్రేమతో తడుపుతూ. కుసుమించిన ప్రేమ జడిలో పడనే పడ్డాయి 7 అడుగుల సాక్షిగా 3 ముళ్ళు.
విడదీయలేని అనుబంధంతో. అందుకేనేమో ఆ ఇరువురి మధ్య ఏ ఋతువులోనైనా ఒడిదుడుకుల యుద్ధం జరిగినా చల్లని తీర్పే చెబుతుంది. ఆ అనుభవమే తీయని జ్ఞాపకమే నడిపిస్తుంది. 7 జన్మల వరకు నీవే నా తోడువని. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు మధ్యల సరోజన, జగిత్యాల. నేటి కవిత సమూహంలో 26 జూన్ 2024న ఇచ్చిన అంశం అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకానికి రుణం కొంత తీర్చుకుంటా శీర్షికనే రాసిన కవితను అత్యుత్తమ కవితగా నిలిపిన గురువర్యులు, పూజ్యులు, నేటి కవిత సలహాదారులు, కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, రథసారథులు నేటి కవిత అడ్మిన్ సోదరులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారులకు హృదయపూర్వక ధన్యవాదాలతో నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నా కవిత. ఆమెనే దైవంగా నమ్మిన ప్రేమ బిడ్డడు, రాముడు రంగడు జోడెడ్లతో జోడి కట్టి సూర్యోదయానికి సలాం కొట్టి సాళ్ళుగా మట్టిని నాగలితో దున్ని విత్తనాలు చల్లిన నాటి నుండి పంట సిరి చేతికొచ్చే వరకు కంచి తానై కష్టాన్ని ఇష్టంగా కష్టాల కంటకాలను ఏరివేసి పూలుగా మార్చే సంపన్నుడు. అందరి ఆకలి తీర్చే అన్నదాత అతడు. తల్లి జన్మనిస్తే ఆమె ఒడినే జోల చేసి తన ఎదపై అడుగులు నేర్పి బాల్యంలో ఆడుకునే ఆటస్థలమై ఆటలు నేర్పి పెరిగి పెద్దయ్యాక దున్నేందుకు పొలమై పంటలనిచ్చి బ్రతుకు తెరువుకు దారి చూపిన గురువై జీవితాంతం మోసే ధరణి మాత ఆమె. ఒకరు దేశానికి వెన్నెముకై నిలిచిన కృషివలుడైతే సమస్తాన్ని భరిస్తూ సహనాల తల్లి మరొకరు. వీరిరువురు సాంగత్యంలో రైతన్నకు సహాయపడుతూ నేలను సాగు చేస్తూ పచ్చని పంటలతో ప్రకృతిని కాపాడుతూ తీయని జ్ఞాపకాలను మిగిల్చాలని ఇరువురి రుణం కొంత తీర్చుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక అల్ల నేరేడు. కనులతో భాష్యం ఏనాడు మొదలయ్యిందో, అతడి కళ్ళలో ఆమె, ఆమె కళ్ళలో అతడు, కంటి రెప్పల అపురూపమైన అనుబంధం. తొలిచూపు పరిచయానిదే అయినా ప్రేమ సంకేతాలు ప్రణయలేఖలు రాసుకున్నాయి. కొంటె చూపులతో దోబూచులాడుతూ అతడు, నేల చూపులతో సిగ్గుల ముగ్గులేస్తూ ఆమె. అల్ల నేరేడు కళ్ళదానా అంటూ నేరేడు పళ్ళ బుజ్జగింపుల్లో కాలిబాటలో విత్తిన వలపు విత్తులెన్నో ప్రేమ చిగురుల్లో పెరిగి పెద్దవవుతూ పూతవేసిన చెట్టు కాపుకొచ్చి కొమ్మ రెమ్మగా ఇచ్చిన ప్రేమ ఫలాలెన్నో. ఉన్ననాడు లేనినాడు ఆ నీడలో సేద తీరిన క్షణాలెన్నెన్నో. రెక్కలొచ్చిన గువ్వలు ఎగిరిపోయినా పాతుకున్న వేర్లల్లే అనురాగ నేల మాలిగలో కూరుకుపోయిన అతడు ఆమె. ఉన్నట్టుండి రోడ్డు విస్తరణతో కుదేలైన గుండె కూల్చొద్దంటూ వంగిన నడుముతో ప్రాధేయపడుతూ అతడు ముడతలు పడిన అల్లనేరేడు కళ్ళతో కన్నీటితో అర్థిస్తూ ఆమె. తాము లేకున్నా తమ జ్ఞాపకాల నీడను చీల్చొద్దంటూ. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగ్నూరు రాజన్న, కరీంనగర్. ఈనాటి దృశ్య కవిత గానలహరికి నా కవిత సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. గురువర్యులకు ధన్యవాదములతో అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం అనే అంశానికి నా శీర్షిక దివ్య జ్ఞాపకాలు. అతడు ఆమెల బంధం 7 అడుగులతో మొదలయ్యి 3 ముళ్ళతో ఒకటైన అగ్నిసాక్షుల అనుబంధం. పచ్చని తోరణాల మధ్యన అమ్మానాన్నల దీవెనలతో, అయిన వాళ్ళ ఆశీర్వచనాలతో, మంగళవాద్యాలతో కూడుకున్నది. పేర్లు పేరంటానికి వెళ్ళిపోయి ముద్దు పేర్లతో మొదలై మురిపాలను మూటగడుతూ శుద్ధులెన్నో తిరగబోసుకుంటాయి. ఋతువులు కాలాల కబంధ హస్తాలలో చిక్కుకుపోయిన బాటసారుల్లా లీనమైన ప్రేమలతో గానమైన జీవితం. ఎన్నోసార్లు అతడు ఆమెగా, ఆమె అతడుగా ఏకమై దివ్య జ్ఞాపకాల బంగారు క్షణాలను బందీ చేసుకున్న దాఖలాలే. ధన్యవాదములు.
అందరికీ నమస్కారం. నేను షేక్ ముంతాజ్ బేగం, ఆంధ్ర ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవితా గానలహరిలోని అంశము అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం. ఈ అంశానికి గాను అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవిత మనోహర కావ్యము. ఆమె పక్కన ఉంటే అతని హృదయం రంగుల హరివిల్లే. ఆమె పక్కకు వెళితే అతని మనసు నిండా జ్ఞాపకాల విరిజల్లే. తెల్లారితే అతని చుట్టూ కోవెలలో గంటలు మోగినట్లు ఇంట నలుదిక్కుల నుండి ఆమె నవ్వుల కువకువలు శ్రావ్యమైన సంగీతంలా సాగే ఆమె కాలి మువ్వల సవ్వడులు, చేతిగాజుల గలగలలు. అతని జీవనము నిండా ఆమె పాడే ఆనందలహరులే. చూపులతో మొదలైన వారి బంధము 3 ముళ్ళు 7 అడుగులు తలంబ్రాలతో ఏకమై ఒకరికొకరు లోకమై సాగుతున్న వారి అనుబంధంలో ఎన్ని మధుర జ్ఞాపకాలు. సంవత్సరాలు గడిచినా ఇంకా నిత్య నూతనంగా వసంతాలు పూయిస్తూ సాగుతుంది వారి జీవన గమనము. మధుర మనోహర కావ్యముల. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం. నేటి కవిత సమూహ నిర్వాహకులకు, సమూహ సభ్యులకు శుభ సాయంత్రం. అతడు ఆమె ఓ జ్ఞాపకం అన్న అంశాన ఇచ్చిన కవితకు గాను నేను సమర్పించిన కవిత శీర్షిక ప్రణయ బంధం. పంచభూతాలు పుట్టినప్పుడే పొడమిపై ప్రేమన్నది పుట్టినాదే. అపురూప అందం ఆమె సొంతం, అతగాడ అందానికి దాసోహం. ఆమె నీలికళ్ళ వలపుల గాయం అతడి కాళ్లకు వేసింది బంధం. అతడి పిలుపులో ఏముందో మైకం, ఆమె అయ్యింది అతడి వశం. పొన్న చెట్టు కింద అతడి మేలి పలకరింపు, ఏటిగట్టు వెన్నెల్లో ఆమె మేని వంపో జలధరింపు. ఆమె చేయి తగిలితే తెలియని పులకరింపు, అతడి తలపే ఆమె మనసుకు ఇంపు. జంటగా గడిచాయెన్నో వసంత ఋతువులు, తొంగి చూశాయెన్నో పున్నమి రాత్రులు. ఆడిన వెన్నెల్లో వలపు జలకాలు, తనివి తీరనవే ఆ ముద్దు ముచ్చట్లు. పొన్న చెట్టు ఏటిగట్టు ఆ ప్రేమకు సాక్ష్యాలు. విధి విడదీసిన ఇద్దరి జీవితాలు, ఏళ్ళు గడిచిన చెదరవ్వా నాటి జ్ఞాపకాలు. నెమరు వేసుకుంటే మనసున మైమరపులు, లేకున్నా నేడా పొన్న చెట్టు ఏటిగట్టులు. స్వస్తి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. ఈనాటి అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకం అనే అంశంలో అత్యుత్తమ కవితగా ఎంపిక అయిన నా కవిత శీర్షిక సూర్యోదయపు తలపులు. అనురాగ పుప్పొడులు వెదజల్లుతూ వికసించే పుష్పం ఆమె. రివ్వున చుట్టి మమతలు పంచే మలయ సమీరం అతని. ఎదురుచూపులో వెదుక్కునే ఆనందం ఆమెది. ఆమె నవ్వుల చల్లదనంలో సేద తీరాలని తాపత్రయం అతనిది. ఎన్ని వసంతాలు గడిచినా సూర్యోదయపు తలపులే. అనుక్షణం మనసున పరుచుకుని వెండి వెన్నెల దృశ్యాలే. జీవిత కాన్వాసుపై పచ్చగా చిత్రించుకున్న ఆనంద చిత్రాలే ఆ ఇరువురి మధ్య. కరిగే కాలంలో మనసులను తాకిన ఆవేశాలనంతరం వెదుక్కున్న ఆనందాలు, కష్టసుఖాలలో పంచుకున్న ఆత్మీయత అనురాగాలు, రేయి వెంట పగలులా చీకటింట వెలుగులా. ప్రతి సందర్భము ఒక తీయని జ్ఞాపకమే, ప్రతి సన్నివేశము మధురానుభవమే ఆ ఇరువురికి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాణి పార్థిబన్, ఊరు చెన్నై. నేటి కవిత సభ్యులందరికీ నమస్కారం. ఈ సమూహం అడ్మిన్ గురువు గారికి నమస్కారం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రూపలత గారికి వందనం. నేటి కవితలో అతడు ఆమె ఓ తీయని జ్ఞాపకంలో నా కవిత అత్యుత్తమ కవితల్లో ఎంపిక చేసినందుకు చాలా సంతోషం. ప్రోత్సాహిస్తున్న గురువు గారికి ధన్యవాదాలు. నా కవిత శీర్షిక చిగురేసే గుర్తులు. జీవితాన్న రకరకాల అనుభవాలు, కొన్ని మాత్రం మరువలేని జ్ఞాపకాలు.
తొలినాడు చెలి చూసిన చూపు, అతని కన్నుల్లో మెరుపు, చేయి అందుకుని 7 అడుగులు నడిచినప్పుడు 7 జన్మలకు అందమైన బంధమని భరోసా. తొలి సంతతి కలిగినాడు మనల్ని మరింత ముడివేశారనుకుని మురిసిన రోజు. వేరైనా కలతలు సర్దుమణిగాక కలిసాక సాఫీగా సాగిన రోజులు. పెరిగిన పక్షులు గూడు విడిచిపెట్టిన ఒరిగే రోజుల్లో ఒకరికొకరు ఉన్నామన్న భావన. జంట పక్షి వదిలేస్తే కన్నీళ్లతో నెమరు వేసుకునే గుర్తులు. ఎన్నెన్నో భావాలు, అనుభూతులు, ఏవైనా తీయని జ్ఞాపకాలే. మధురమైన, మామూలైన, మరువలేని తీయని జ్ఞాపకాలే. అది అతనిది కాదు, ఆమెది కాదు, అది ఉమ్మడి తీయని జ్ఞాపకం. జీవితాన్ని నడిపించే అమృతం, ఎవరికెవరే రుచి చూసే మకరందం. ఆ జ్ఞాపకాలే వాడని కుసుమాలు, ఏ కాలమైనా చిగురేసి పచ్చగా వెలిగే పత్రాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన సభ్యులకి, అడ్మిన్లకి అందరికీ ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవితా గారికి నమస్కారములు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అతడు ఆమె ఓ జ్ఞాపకం అంశం అత్యుత్తమ కవితగా నా శీర్షిక ఆనాటి చిలిమి ఎంపిక చేసినటువంటి దాస్యం సేనాధిపతి గారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరియు నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కవిమిత్రులందరికీ అభినందనలు చెబుతూ నా శీర్షిక ఆనాటి చిలిమి. ఆ జ్ఞాపకాల నీడల్లో దాగిన మధురానుభూతి ఎలా మరవగలను? ఆమె, నేను వెన్నెలాకాశంలో నక్షత్రాలై నడిచిన దారుల్లో కమ్మని మాట కాలాన్ని జయించగలిగే ఆనందమే. చిరు అలకల మునకలేసి అలజడి, ఆ తర్వాత వచ్చిన వసంత వేళా మెలకువ, కోయిల గానాలై ఊరేగే ప్రేమ పల్లకిలో ఎంతటి వైభోగపు అనుభవాల మూటగట్టి ఏళ్ల తరబడి తీయని గుర్తులై, యవ్వనంలో జాలువారే వలపుల జతలో ఇంద్రధనుసు వర్ణములై సాగే దేహమయమై కోరికలు సెగలకు వంతపాడే జతగూడి తలుపులై ఊగే ప్రేమాభిషేకంలో మునిగి ఆనంద సీమలలో. వయస్సు మీరే కొద్దీ గౌరవంతో కూడిన చెలిమిని చేరదీసి బాంధవ్యం కలిపేలా జీవన సరళిలో కమనీయంగా సంసారమై కుటుంబ వ్యవస్థను బలోపేత ఆత్మీయమై ఆనాటి చెలిమి ఒక జ్ఞాపకం తొలిచే యదలయలో మోహన రాగాన్ని ఆలాపించే జన్మ జన్మల బంధం శాశ్వతమై పంచుకునే ఈనాటి కలిమి బలిమి స్వర్గ సుఖాలను తలపించే మానసోల్లాసమై జీవన స్రవంతిలో. ధన్యవాదాలు సార్. నమస్కారం. లింగట్ వెంకటేశ్వర్లు, తిరుపతి. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో అత్యుత్తమ అంశంగా తీసుకుని దృశ్య కవిత గానలహరి కోసం ఎంపిక చేసిన అంశం అతడు ఆమె ఓ జ్ఞాపకం. ఈ అంశానికి నా కవిత అత్యుత్తమంగా ఎంపిక అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. గురువు గారికి మరియు అడ్మిన్ గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కవితను వినిపిస్తాను. అతడు ఆమె ఓ జ్ఞాపకం అంశం. శీర్షిక మధువనిలు. వెన్నెల వేడెక్కుతోంది ఆమె పక్కనుంటే. మల్లెల మౌనంలో 1,00,000 ప్రశ్నలు. ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావో ఆమె చెవిలో అంటూ. ఎందుకో అతని ఎదుట ఉంటే నా ప్రపంచం ఓ అందాల మధువనిగా తోస్తోంది. మనసుకు రెక్కలొచ్చి ఎగురుతూ ఏవేవో ఊహలకు ఊపిరిపోస్తోంది. ఈ క్షణం నా చేతిని తన చేతిలోకి తీసుకుని తాను చెప్పిన ఆ ముద్దు మాట, నువ్వంటే నాకిష్టం, నీతోనే నా జీవితం అంటూ. మధుర జ్ఞాపకమై మరో జన్మ దాకా నాతోనే అన్నట్లుగా నువ్వే నా ప్రాణం అంటుండగా చప్పున మెలకు వచ్చిందేమో. ఎంత హాయైన కళ. అప్పుడప్పుడు కళలు జీవితాలవుతాయి ఆ పైవాడి అనుగ్రహంతో. నాకు ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.
అందరికీ నమస్కారములండి. ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నిక అయినటువంటి నా కవిత అతడు ఆమె ఒక తీయని జ్ఞాపకం అనే దానికి నేను ఇచ్చినటువంటి శీర్షిక నిత్య కళ్యాణం పచ్చతోరణం. అతడు గగనమైతే ఆమె అవని, ఆమె చూపులెప్పుడు అంబరం వైపే. అతడు గగనమైతే ఆమె అవని, ఆమె చూపులెప్పుడు అంబరం వైపే. అతని అనురాగమంతా పుడమి కోసమే. వేసవి విరహానికి భూమి హృదయం బద్దలైతే కలతబారిన దివి కన్నులు కన్నీటి పర్యంతమవుతాయి. దుఃఖభారంతో బోరు బోరును ఏడుస్తూ భూమి బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తుంది. కిలకిలా నవ్విన ధరణి హరిత తివాచి పరచి పచ్చల పేరంటం చేస్తుంది. పులకరించిన చెట్టు చేమలు పూలహారాలతో పసిడి పంటలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆశీర్వదిస్తాయి. అత్యుత్తమ కవితగా ఎన్నిక చేసినటువంటి గురువర్యులకు నా నమస్కారము. అదేవిధంగా ఈ శీర్షికను నడిపిస్తున్నటువంటి రూపలత మేడం కూడా నమస్కారం. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. నేటి కవిత. నా పేరు రాజేశ్వరి రామచందర్, ఊరు కరీంనగర్. అంశం అతడు ఆమె ఒక తీయని జ్ఞాపకం. శీర్షిక వేరే ప్రపంచమే. ఎన్నడూ చూడని ముఖ పరిచయం లేని ఆమె, ఎప్పుడూ చూడని ఏనాడూ కలవని అతడు, చూడకూడదనుకుంటూనే చూపుల కలయిక ఆమె, పదాలు పలకని పెదాలు విడివడని మాటల మైకం అతడు, మాటా ముచ్చట్లు మురిపం, కట్న కానుకల ఆచారం, ఇరువురి మనసుల నిశ్చితార్థ నిర్ణయం, కొత్త వస్త్రాల కోలాహలం, కళ్యాణ శుభ ముహూర్తం. అతడే ఆమె ప్రపంచం, ఆమె అతని పంచ ప్రాణం. జీలకర్ర బెల్లంల ఆకర్షణం, మూడు ముళ్ళ తాళి బంధం, తాళి కడుతున్న వరుడు అతడు. తలతల మెరిసే బంగారు పుస్తెలు చూసి మురిసి మైమర్చిపోతున్న ముదిత ఆమె. 7 అడుగుల కొంగుముడి అనుబంధం, పెళ్లి కొడుకు విజయగర్వం అతనిది. కలల సామ్రాజ్య మహారాణి, పెళ్లి కూతురు ఆమె. ఒకరికి ఒకరు చెరిసగమై అతనికి ఆమె సరి జోడై, పరిణయం ప్రణయం ఏకమై, వేద మంత్రాల అర్థం నిజమై, ఇరువురి మనసులు తనువులు ఏకమై, తీయని మధుర జ్ఞాపకమై, ప్రకృతి ఆమై, పురుషుడు అతడై పరవశిస్తారు వేరే ప్రపంచమై. ధన్యవాదాలండి. విన్నారు కదండి, నేటి కవితా సమూహంలో ఇచ్చిన అంశంతో దృశ్య కవిత గానలహరి అద్భుతంగా అమరిందని ఆశిస్తున్నాను. అలాగే ఈ అంశం మీకు చాలా చాలా నచ్చిందని భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.